వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఆలపించిన ఆలకించిన ఆనందములపించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని రాజు సేయగా కోరిన దశరథ భూజాని పౌరులెల్లవు పొంగిపోయిన మంగళ వార్త విని ఆ ఆ ఆ పౌరులెల్లవు పొంగిపోయిన మంగళ వార్త విని కారు చిచ్చుగా మారిన కైక మందర వార్త విని మందర మాట విని మాయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా. మాయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదమే మైసమ్మా. మాయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదమే మైసమ్మా. ఓ మైసమ్మో మైసమ్మా మైసమ్మో మైసమ్మా గాబరబెట్టి మము గాబరబెట్టి గాయపుగాకే మైసమ్మా. జర పరేసాని చెయ్యకే మైసమ్మా. మాయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదమే మైసమ్మా. సో అంటే నువ్వు సాంగ్స్ పాడుతుంటే నాకేమనిపించింది అంటే పేదరికంలో ఉన్న మట్టిలో మాణిక్యాలు మాత్రం పక్క బయటికి వస్తారు అన్నట్టు నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. నేను ఈ సాంగ్స్ విన్నప్పుడు నాకు అదే అనిపించింది. అంటే నువ్వు సాంగ్స్ పాడడం కానీ అంటే నేను నీ గురించి తెలుసుకున్నప్పుడు అంటే ఒక చిన్న పేదరికం నుంచి చిన్న కుటుంబం నుంచి వచ్చి నువ్వు హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఇంత పెద్ద స్టేజ్ మీద పాటలు పాడడం తక్కువ విషయం కాదు అది. సో మంచి అచీవ్మెంట్ అది. సో అసలు సూపర్ సింగర్లో ఎట్లా వచ్చింది ఛాన్స్? సూపర్ సింగర్లు అంటే ఆడిషన్స్ వైజాగ్లో అయ్యాయి. వైజాగ్లో ఆడిషన్ ఇచ్చాక అలా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది వైజాగ్లో. సో అంటే లైవ్ ఆడిషన్ ఇచ్చినావు లేకుంటే ఆడిషన్ రెండు రౌండ్లు అవుతాయి. ఓకే, అందులో సెకండ్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యి. ఓకే, అంటే 2 రౌండ్లు అవుతాయి. 2 రౌండ్లో ఏ సాంగ్ పాడినావు? ఫస్ట్ రౌండ్ వచ్చేసి తరలిరాత్ అనే వసంతం పాడా. ఓకే, సెకండ్ మాయదారి మైసమ్మ కొంచెం ఫాస్ట్ బీట్. అవునా? అయితే ఒక్కసారి మాయదారి మైసమ్మ నుంచి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సో మాయదారి మైసమ్మ నాకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో నువ్వు మాయదారి మైసమ్మ పాడుతుంటే నేను వద్దన్నాను కదా. సో నాకు కావాల్సిందే. చలో మాయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా. మాయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదమే మైసమ్మా. మాయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదమే మైసమ్మా. ఓ మైసమ్మో మైసమ్మా మైసమ్మో మైసమ్మా గాబరబెట్టి మము గాబరబెట్టి గాయపుగాకే మైసమ్మా. జర పరేసాని చెయ్యకే మైసమ్మా. మాయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదమే మైసమ్మా. సూపర్. అసలు మాయదారి మైసమ్మ సాంగ్ ఎక్కువ హైదరాబాద్ లో ట్రెండ్, తెలంగాణలో ట్రెండ్. నువ్వు శ్రీకాకుళం, ఇప్పుడు శ్రీకాకుళంలో ట్రెండ్. శ్రీకాకుళంలో ట్రెండా నువ్వు పాడిన తర్వాత? సో ఎట్లా నేర్చుకున్నావు? ఎందుకు నేర్చుకోవాలనిపించింది పాట? ఈ పాట అంటే మాకు కొన్ని ఆడిషన్ ఇచ్చేటప్పుడు ఫాస్ట్ బీట్ కొన్ని, అలాగే క్లాసికల్ కొన్ని, సెమీ క్లాసికల్ కొన్ని, అలా డ్యూయెట్స్ కొన్ని అని చెప్తారు ముందు. ఓకే. సో నేను అలా నా వాయిస్ కి ఏది సెట్ అవుతుందని కొంచెం నేను అలా రీసెర్చ్ చేశాను. అందులో మాయదారి మైసమ్మ వచ్చేసి కొంచెం ఆ వాయిస్ బేస్ కదా, బేస్ బాగుంది, అది కొంచెం కరెక్ట్ సెట్ అయింది. ఒక నేను దీని మీదే ఒక కాంపిటీషన్ కూడా ఒకసారి పాడా. ఇది దీనివల్ల సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఇంకా అది నేను యాడ్ చేసుకున్నాను, ఇదే ఇంకా పాడాలి ఎక్కడైనా ఫాస్ట్ బీట్ కింద అని చెప్పేసి. ఓకే. అయితే ఈ సింగింగ్ టాలెంట్ నీలో ఉందని ఎప్పుడు గుర్తించినాను? నేను గుర్తించలా. ఓ 5 years ఉండేటప్పుడు మా ఫస్ట్ గురువు గారు సరిపల్లి జగన్నాథం గారని మా మాయి గారే, ఆయన నాటకాలు వేస్తుంటారు అనమాట. లవకుశల్లో ఆయన లక్ష్మణుడు వేషం కట్టేవారు. ఓకే. అందులో నేను ఆడుతూ కేకలు వేయడం, ఎక్కువ అరుపులు వినడం ఆయన చూసి
దీని వాయిస్ సెట్ అవుతుంది అని చెప్పేసి నాకు లౌడ్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. ఓకే, లవకుశలో లౌడ్ క్యారెక్టర్ నాకు ఇచ్చేసి నాకు ఆ రంగస్థలంలో చాలా దగ్గరలో నాకు స్టేజ్ పర్ఫార్మెన్స్ నా చేత ఇప్పించారు. ఓకే. సో నాకు అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది అనమాట. ఇంకా ఈ పాటల మీద ఇంట్రెస్ట్ అలా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు లవకుశలో కుశుడువి కదా? లౌడ్ని. లౌడ్. సో నాకు చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే టైంలో లవకుశవి పాటలు వస్తుండే జెమినీలో మార్నింగ్ 6కి దేవుళ్ళ పాటలు. సో అప్పుడు లవకుశ వస్తుండే. సో లవకుశ సాంగ్స్ వచ్చా నీకు? వచ్చు. సో నా కోసం ఒక్క సాంగ్. అయ్యో చాలా ఇయర్స్ అయింది. ఏంగా ట్రై చేయి. ఓకే. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆలకించిన ఆనందములపించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని రాజు సేయగా కోరిన దశరథ భూజాని, పౌరులెల్లవు పొంగిపోయిన మంగళ వార్త విని, ఆ పౌరులెల్లవు పొంగిపోయిన మంగళ వార్త విని, కారు చిచ్చుగా మారిన కైక మందర వార్త విని, మందర మాట విని. సూపర్. అసలు ఎప్పుడో చిన్నప్పుడు విన్నా నేను స్కూలింగ్ టైంలో అనుకుంటా. ఇప్పుడు కూడా సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా చూడాలనుకుంటా కానీ టైం ఉండదు. సో బాగుంటది. అంటే ఇంకా నువ్వు ఎన్నిసార్లు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినావు ఇవన్నీ కదా? సో అంటే లవకుశలో ఆ క్యారెక్టర్ వేసినప్పుడు ఎట్లా అనిపిస్తుండే జనాలు? సగం వరకు చిన్న లౌడ్ గా ఉంటది, అది కీర్తనలు ఇలా చిన్న సాంగ్స్ ఉంటాయి. సగం నుంచి ఏంటంటే యుద్ధ సీన్లు అని ఉంటాయి. అంటే రావణుడి మీద యుద్ధం చేయడం, లక్ష్మణుడి మీద యుద్ధం చేయడం, భరతుడి మీద యుద్ధం చేయడం, అలాగా కోపంగా మాట్లాడడం, కోపంగా పాడటం అలాంటివి ఉండేవి అనమాట. అక్కడ కొంచెం మంచి చిన్నప్పుడు నాకు అలా నేర్పించారు ఆయన. అది నాకు మంచి బాగా అనిపించేది. స్టేజ్ మీద వాళ్ళతో ఏదో పోటాపోటీగా మాటలు అవన్నీ చాలా బాగుండేవి. ఓకే. సో ఎక్కడ వరకు చదువుకున్నాడు వెంకటేష్? నేను డిగ్రీ వరకు చదివాను. డిగ్రీ వరకు. దాని తర్వాత ఆపేసావా లేకుంటే? అంటే నేను డిగ్రీ రిలీవ్ కరెక్ట్గా కరోనా టైం, ఇంకా రిలీవ్ అయ్యాను. లాస్ట్ ఎగ్జామ్ అవుతుంది, 2 days నుంచి ఇంకా ఫుల్ ఇంకా లాక్డౌన్. ఓకే. 1 year ఇంకా గ్యాప్. ఆ తర్వాత ఇంకా ఖచ్చితంగా జాబ్ చేయాలి ఏదో ఒకటి అని చెప్పేసి సెర్చ్ చేస్తుండేటప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన మా ఊర్లో, ఆయన ఫ్రెండ్స్ కొంతమంది ఇలా వైజాగ్లో స్టార్టప్ కంపెనీ పెడుతున్నారు, నువ్వేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళని చెప్పేసి నాకు అడిగాయి. కానీ నాకు అది ప్రెజెంట్ ఆ టైంలో నాకు అది చాలా అవసరం. ఓకే. ఇంకా ఎందుకులే మనం వెళ్దామని చెప్పేసి నేను వస్తానని చెప్పి అక్కడ జాయిన్ అయ్యా. అక్కడ నుంచి 3 years వరకు వాళ్ళతోనే ఉండి, వాళ్ళు ఒక రూమ్ ఇచ్చారు, వాళ్ళు కూడా ఉండేవారు కొంతమంది, వాళ్ళతో ఉండి ఫుడ్ డెలివరీ చేసేవాడిని. ఓకే. డెలివరీ బాయ్గా చేసిన? డెలివరీ బాయ్గా చేసాను. ఓకే. సో ఎంత వస్తుండే శాలరీ నీకు? అంటే ఆ ఫుడ్ బెడ్ పెట్టుకొని వాళ్ళే 12,000 ఇచ్చేవారు. ఓకే. సరిపోతుండేనా మరి అది? సరిపోదు, కానీ నేను సరిపెట్టుకుండేవాడిని. ఎందుకంటే నాకు ఖర్చులు ఎక్కువ ఉండవు, చాలా తక్కువ. నేను ఏం ఉండవు అసలు, ఎక్కడికైనా వెళ్తే తప్ప ఇంకా ఎలాంటి ఖర్చులు నాకు ఉండవు అన్నమాట. ఓకే. ఇంటికి ఒక 6,000 7,000 అలా పంపించి ఉన్నది నేను నా ఖర్చుల వరకు అలా చూసుకునేవాడిని. ఓకే. అంటే ఆ జాబ్ నీకు అవకాశం వచ్చింది కదా, ఈ జాబ్ చేస్తూ ఇంకా వేరే జాబ్ ఏమన్నా అవకాశాలు రావడం జరిగిందా? అంటే నాకు వేరే జాబ్స్కి వెళ్దామని ఆలోచన ఉండేది, కానీ మ్యూజిక్ ఒకటి నాకు అప్పటికే చాలా ఇంట్రెస్ట్. ఓకే. మ్యూజిక్ నేర్చుకుందాం, ఇంకేదైనా జాబ్ అయితే ఇంకా జాబ్లోనే ఉండిపోతాం తప్ప. అవును. మరి ఇంకా మ్యూజిక్ అనేది నాకు ఉండదు. అదే నీ ఫ్యాషన్ ఇట్ సైడ్ అటు వెళ్ళలేవు, ఇంకా వెళ్ళలేను కదా. ఇంకా ఉదయం అందరిలాగే ఉదయం స్టార్ట్ అవ్వడం, కంపెనీకి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం ఇదే తప్ప ఇంకేం ఉండదు. నాకు తెలిసి అంతే జరుగుతుంది. కానీ నేనేమనుకున్నానంటే ఇది తక్కువ నేను అనుకోలేదు, కానీ నాకు అదే కరెక్ట్ అని అనిపించింది ఆ రోజు. ఎందుకంటే స్పేస్ ఉండేది, టైం ఉండేది నాకు, ఆర్డర్స్ ఇచ్చేవాడిని. తర్వాత నాకు ఎప్పుడు ఖాళీ ఉన్నా ఆ టైంలో ఒక మ్యూజిక్ క్లాస్ వెళ్ళేవాడిని అనమాట. అక్కడ నేర్చుకుంటూ దీని నుంచి వచ్చే డబ్బుల్ని వాళ్ళకి ఇస్తుండేవాడిని. అలా నేను ఒక 6 months 7 months వెళ్ళాను. కానీ ఆ తర్వాత మళ్ళీ మనీ కొంచెం ఇబ్బంది అయింది. ఆ తర్వాత మళ్ళీ మానేశాను. మానేసినప్పటికీ అయినా నేను ప్రాక్టీస్ మాత్రం వదిలేవాడిని కాదు. ఎక్కడ ఉన్నా నేను బైక్ మీద వెళ్తూ కూడా ఏదో ఒక సాంగ్ నేను పాడుతూ
హ్మ్. నాకు అందుకే ఇంకా మ్యూజిక్ మీద అలా ఉండిపోయింది. అందుకే జాబ్స్ మీద కూడా కూడా పెద్ద ఇంట్రెస్ట్